నేను ఒకటి ఇటుపక్క ఏమంటున్నారు నాకేం ప్రాబ్లం లేదు, ఇటుపక్క ఏమంటున్నారు నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ పోయేసరికి మీకు ఇక్కడ చూసారా ఇల్లు ఉంది అవన్నీ ఉన్నాయి, మేము అందుకు అటుపక్క ఏమన్నా మాకు ఈ పక్క క్లియరెన్స్ ఇవ్వండి, ఇక్కడ ఇటుపక్క వేస్తాం. అటు సైడ్ వేస్తామంటున్నారు, వాళ్ళది కలపరంది మాకు ఏం గ్యారెంటీ ఉంది? పిల్లలు జరాలు ప్రాబ్లం దగ్గర 20 ఏళ్ళ నుంచి కాదు ఒకసారి చెప్తాం సార్, రెండు మాటలు చెప్పాక ఇంకోసారి వేరు ఉంటుంది, మళ్ళీ చెప్తాను వేరు ఉంటుంది. తాగేకి నానే ఇచ్చాను అదే చాగేది రోడ్ వేసిన తనకి, రోడ్ వేసిన తనకి పైప్ లైన్ మీద రోడ్ వేసినారు. జాగలేదు మధ్యలోకి వెళ్తుంది సరే ఈయన లేదన్నాడు, ఆ పక్క లేదన్నాడు. ఓకే సార్, ఇప్పుడు మీరు వచ్చినారు, ఓకే థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఎందుకంటే మీరు అక్కడ నుంచి మా కోసం వచ్చినారు చేస్తున్నారు మీరు. ఓకే సార్, మేము ఏమంటున్నాము ఇంకొక 4 రోజులు లేట్ అయినా మాకు పర్లేదు. కాదు ఈ పక్కే నాకు చెప్పి ఇప్పుడే మార్కింగ్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు వస్తాయని నేను ఎక్కడ చెప్పలేదు. ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు వస్తాయి అంటే అవి ఎట్లా నేను ఎట్లా చెప్తాను, రావని నేను ఎట్లా చెప్తాను? సరే వాళ్ళు వదులుతారు, రానని మీరు అన్నారు కదా. నేనైతే రాకుండా చేస్తాను. నేను ఇది ఒకటే చెప్తున్నాను, నేను దేవినగర్ నీళ్లు మాత్రమే బయటకు పెట్టట్టు పెడతానని చెప్పి చెప్తున్నాను కదా. మరి ఇదే మాట ఆ రోజు ఐకే ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మీరేమో ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు వస్తే మాకు సంబంధం లేదు మీరు ఎట్లా అంటారు? నేను ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు అట్లా అదన్నా నేచురల్ ఫ్లో ఉన్న నేను ఎట్లా కంట్రోల్ చేస్తాను అన్నది, నేను ఎట్లా కంట్రోల్ చేస్తాను? మేము బలవంతం ఇక్కడ మీరు పెట్టినందుకే పంపించాం కదా అన్న, మీరు పెట్టినందుకే మేము ప్రపోజల్స్ పెట్టిండేది, లేకపోతే మేము పెట్టే ఉద్దేశం కూడా లేదు మాకు. మీరు పెట్టినందుకే మేము పెట్టిండేది. మీరు పెట్టిన ప్రపోజల్ లెటర్స్ కూడా పెట్టాము, చూపిమంటే చూపిస్తాము, చూపిస్తాము, అది కూడా చూపిస్తాము. ఎమ్మెల్యే సార్ వాళ్ళు చెప్పినవి అవన్నీ లెటర్ చూపిమంటే కూడా చూపిస్తాము. సార్ రండి సార్, మీరు ఎమ్మెల్యే రండి, కౌన్సిలర్ అందరు రండి, అందరు వచ్చినప్పుడు ఐకే ఫ్యాక్టరీ నీళ్ళు ఇస్తారని మీరే చెప్తున్నారు. మాకు ఆ నీళ్ళు వస్తే ఎంత ప్రజలు చచ్చిపోతున్నారు. సర్లేండి, మీరు అవేమో డాక్యుమెంట్స్ ఇస్తా అన్నారు, ఒకసారి లేదండి మీరు చెప్పండి, నేను మండే సార్ సర్లే అన్న లోపల నుంచి స్టార్ట్ చేసి మాకు ఇది కలపండి. ఆ నీళ్ళు మాకు ఇక్కడ
సరే నేను ఇటు పక్క తీసుకొని పోతా, వీళ్ళతో మాట్లాడతారా? మున్సిపాలిటీ ఎవరు మీరా మేమా? మరి మీరే అంటున్నారు కదా, మాకు మీరే అక్కడ వద్దాయా? మాకు అటుపక్క క్లియర్ కాదయ్యా, మాకు అటుపక్క క్లియరెన్స్ వచ్చిందయ్యా, మేము అదే చెప్తున్నాము. మా ప్రాబ్లం అర్థం చేసుకోరా? కాదు మీరు అంటున్నారు కదా లోపల నుంచి మొదలు పెట్టమంటున్నారు, లోపల నుంచే మొదలు పెట్టారు. లోపల నుంచి మొదలు పెట్టి మీరు చెప్పి మాకు ఈ లైన్ కావాలి, మాకు అటు సైడ్ వద్దు. దేవినగర్ ప్రజలు ఆలోచించండి, మేము కూడా మేము సంతోషపడతాము. దేవినగర్కే చేస్తామని చెప్తున్నాము, మీరు ఐక్య ఫ్యాక్టరీ మధ్యలో చేస్తున్నారు. మీరు చేస్తున్నారు మధ్యలో, మేము దేవినగర్ మీరు చేస్తున్నారు ఐక్య ఫ్యాక్టరీ మధ్యలో. మీరు కూడా చెప్పినారు, మేము దేవినగర్ మీరు కూడా ఏం చెప్పినారు? ఇప్పటికీ నేను క్లియర్ కట్ చెప్తున్నా, మేము దేవినగర్ కోసమే చేస్తున్నాం, మేము ఐక్య ఫ్యాక్టరీ కోసం చేయట్లేదు. మరి ఆ మాట ఎందుకు అన్నారు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను. లేదు సార్, మీరు ఇప్పుడు ఏమన్నారు? జస్ట్ ఇప్పుడే ఏమన్నారు? మీరు ఆ నీళ్ళు ఇట్లా రావని చెప్పి నేను అట్లా ఆపగలుగుతాను అన్నారు. మాకు ఇది దానికి పరిష్కారం చేయండి. ఇప్పుడు మేము దేవినగర్కి ట్రైన్ వేస్తామని చెప్తున్నాము, ఐక్య ఫ్యాక్టరీ ఆ నీళ్లు కాలువలోకి వస్తే అంటే నేనేం చెప్తాను సార్? వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు అప్పుడు నేచురల్ ఫ్లో లో వచ్చి కాలువలో పడితే నేనేం చేద్దాం? నేను వచ్చి అక్కడ ఉంటున్నా సార్. మరి మేము వచ్చి ఆడు ఉందమ్మా చెప్పండి సార్, చెప్పండి. మనము పాల ఏం పర్పస్ మా అధ్యక్షుడు దేవినగర్ నుంచి కాలువ ఇట్లా తిప్పాలి కానీ రోడ్ అవతల ఎండిపోతున్నారు. ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పాలి కదా. కెమికల్ ఆ సైడ్ ఉందా సార్? ఆ సైడ్ అడిగాము, వాళ్ళని అడిగినాము, వీళ్ళు ఉంది అంటే ఓకే, లేదంటే రోడ్డు ఉంది. మా కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అనేది మాకు సంబంధం లేదు. నాకు దేవినగర్ నీళ్లు బయటికి పోవడం లే, దేవినగర్ నీళ్ళు బయటికి పోవాలా కాన్సెప్ట్ అయితే మా కాన్సెప్ట్ కు ఆటి వరకే. ఒకవేళ మీరు ఇది స్థలము ఇది ఉంది అంటే ఒకవేళ ఈ పక్క పోతాం, మాకు ఇంకా ఒక అలవాటు చేసుకోవాలా. రోడ్ క్రాసింగ్ మీకైనా ఇబ్బంది, నాకైనా ఇబ్బంది. నాకు యువతల స్థలం మేము ఆడంతా అడిగినాం, ఇది లేదండి ఫస్ట్ అడిగినాం. ఇది ఇప్పుడు కాదు, 3 నెలలు 4 నెలలు 6 నెలలు అప్పుడు మీ మనోడు పడినాడు అనేది మీరే కదా, అప్పుడు మీ మనోడు మనోరాలు పడిందని చెప్పేసి చేసినప్పుడు మీరే కదా. మరి అక్కడ నుంచే మొదలు పెట్టేది, మేము ఇక్కడ నుంచి మొదలు పెట్టలేదు. వచ్చేసి మేము సరే అటు ప్రైవేట్ స్థలం ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్థలంలో మేమే గవర్నమెంట్ అంటున్నారు కదా, తీసుకోరండి వస్తే మా మండల సభ అయితే రెడ్డి ఉన్నారు, ఆయన వచ్చి మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఐక్య నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ మాకు వేసుకోండి, మాకు మా ప్లేస్లో వేసుకోండి అని చెప్పి నో అబ్జెక్షన్ చెప్పేది వాళ్ళకి చెప్తాడు. పబ్లిక్ ఎవరు రిప్రజెంటేటివ్స్ పెట్టమనింటేనే మేము పెడతాం అనమాట. మా అంతకు మనమేం పెట్టమంటలా. మాకు అక్కడ నుంచి నీళ్లు లేవు, నీళ్లు కాలువలు లేవు అన్నందుకు మేము పెట్టాము. అన్ని డ్రైన్ వాటర్ అన్ని దీనికి పోతున్నాయి, ఇక్కడ ఓపెన్ స్పేస్ లో పోతున్నాయి అని చెప్తున్నందుకే మేము పెట్టండి, లేకపోతే మేము పెట్టే ఉద్దేశం కూడా లేదు. $360 ఇల్లు ఉన్నాయి, మనిషికి ₹1 కట్టి మనం
ఉన్నాయా చూపిస్తాను. ఇక్కడేం సంబంధం ఉంటే ఐకార్ అధికారం వస్తాడు అక్కడి నుంచి అక్కడ సార్ ఒకసారి మేము ఏమంటున్నాము ఇప్పుడు అన్న ఒక్క నిమిషం సార్, ఇది పోతే కదా అది వచ్చేది. మాట్లాడేది మీది రోడ్డు కూడా ఉందండి. ఇప్పుడు మాకు ఒక్క నిమిషం ఉండు. మాకు ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారు వచ్చి ఏం మాట ఇచ్చారు, మీ దేవీనగర్ కి ఖచ్చితంగా డ్రైనేజ్ వేపిస్తాము, లైట్లు వేపిస్తాము, పోల్స్ వేపిస్తాము, ఇక్కడ మేము స్టెప్స్ అడిగాము. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అన్నారు. ఏమి ఇంతవరకు దగ్గర గెలిచి 2.5 సంవత్సరాల పైన దగ్గర ఇప్పుడు చూడలేదు. సార్ రమ్మనండి ఒకసారి. మా పరిస్థితి ఎలక్షన్ గెలిచినాక 5 రోజుల నాడు వచ్చి మాకు చూపించిపోయినాడు, ఇంతవరకు తిరిగి చూడలేదు. ఇప్పుడు మేమేమంటున్నాము బిడ్డ పుట్టాక తండ్రి అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ప్రజలకి. గెలిచి ఆడ కర్నూలు మేము కూడా ఇదే ఇబ్బంది పడము, కానీ అక్కడ సైడ్ వద్దనే. ఇది 3వసారా సార్? ఇంతకు ముందు ఇప్పుడు 3వసార్లే వస్తారు, దొరుకుతారు, పోతారు. మేము వచ్చి ఆపాలా? ఉంటే పనులు పోయింటే మీ పని మీరు చేసుకోపోతారు. ఇంకా మరి ఆ వాసనకి రోటి ఉంటారు. మీ పని బయటకు వచ్చి 10 నిమిషాలు ఉన్నాం మేడం. ఫస్ట్ ఆ కాలువ తీసుకుంటే మా కాలువ రండి సార్. మున్సిపాలిటీ కాలువ నీ గలీజ్ ప్రాణాలుగా హాని చేసి చేయలేక మనకి చేసిన